Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈ వీడియోలో 6 డిఫరెంట్ కేక్ రెసిపీస్ విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తాను. చాట్ జీపీటీ సజెస్ట్ చేసిన మిల్క్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్తో ఎగ్లెస్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, షుగర్, పాలు, బటర్, వాటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, వెనిలా ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా, 1/4 కప్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, చిటికెడు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ను బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. తరువాత మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ షుగర్, 1/4 కప్ మెల్టెడ్ బటర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ పాలు, 1/4 కప్ వాటర్ వేసి షుగర్ డిజాల్వ్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ను వేసి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రెసిపీ నేను కంప్లీట్గా చాట్ జీపీటీ చెప్పిన ప్రాసెస్లోనే చేస్తున్నాను. ఇలా ఒక స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డెన్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, చాప్ చేసుకున్న పిస్తా మరియు అంజీర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్ మోల్డ్కు కొద్దిగా బటర్ అప్లై చేసుకుని బ్యాటర్ వేసుకోవాలి. తరువాత ఇలా జెంటిల్గా ట్యాప్ చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నైఫ్ ఇలా క్లీన్గా వస్తే కేక్ ప్రాపర్గా బేక్ అయినట్టు. కేక్ పూర్తిగా కూల్ అయిన తర్వాత ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. ఈ కేక్ ప్రాసెస్ డిఫరెంట్ అయినా కూడా ప్లమ్ కేక్లా వచ్చింది. అంతే, సూపర్ సాఫ్ట్ అండ్ డెలిషియస్గా ఉన్న చాట్ జీపీటీ సజెస్ట్ చేసిన ఎగ్లెస్ మిల్క్ పౌడర్ కస్టర్డ్ కేక్ రెడీ. సూపర్ సాఫ్ట్ మరియు ఒక యూనిక్ ఫ్లేవర్తో డెలిషియస్గా ఉండే ఎగ్లెస్ ప్యాండన్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, పాలు, షుగర్, పెరుగు, బటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ప్యాండన్ ఎక్స్ట్రాక్ట్, రెయిన్బో స్ప్రింక్లర్స్. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ను ప్రాపర్గా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1.5 కప్ షుగర్ మరియు హాఫ్ కప్ పెరుగు వేసి షుగర్ డిజాల్వ్ అయ్యేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ వేసి ఒక సిల్కీ స్మూత్ టెక్స్చర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ప్యాండన్ ఎక్స్ట్రాక్ట్స్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ను వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫైనల్గా ఇప్పుడు 3/4 కప్ పాలు వేసి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ మోల్డ్కు బటర్ అప్లై చేసి కేక్ బ్యాటర్ వేసుకుని జెంటిల్గా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత కేక్ మోల్డ్ పెట్టుకుని ఈ విధంగా లోపల వేడిపోకుండా క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు రెయిన్బో స్ప్రింక్లర్స్ వేసి మరో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. నైఫ్ ఇలా క్లీన్గా వస్తే కేక్ ప్రాపర్గా బేక్ అయినట్టు. కేక్ పూర్తిగా కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవచ్చు. ఈ కేక్ సూపర్ సాఫ్ట్ అండ్ డెలిషియస్గా ఉంటుంది. అంతే, ఎగ్లెస్ ప్యాండన్ కేక్ రెడీ. ఓరియో బిస్కెట్స్తో తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక సింపుల్ యెట్ డెలిషియస్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓరియో బిస్కెట్స్, పాలు, బేకింగ్ పౌడర్. ముందుగా 4 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు వీటి క్రీమ్ సెపరేట్గా తీసుకోవాలి. ఈ విధంగా క్రీమ్ అండ్ బిస్కెట్ సెపరేట్ చేసుకున్నాక బిస్కెట్స్ను మిక్సర్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్ పౌడర్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1.5 కప్ పాలు వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ మోల్డ్కు బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఓరియో బ్యాటర్ వేసుకుని ఒకసారి జెంటిల్గా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐసింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఓరియో క్రీమ్లో కొద్దిగా పాలు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇలా క్రీమీగా వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యి కూల్ అయిన తర్వాత మనకు నచ్చే విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, జస్ట్ ఓరియో బిస్కెట్స్ మరియు పాలు ఉంటే డెలిషియస్ కేక్ రెడీ. టేస్ట్ మరియు హెల్త్ దేనికి కాంప్రమైజ్ కాకుండా ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఎగ్లెస్ బనానా రాగి కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బనానాస్, రాగి పిండి, గోధుమ పిండి, పాలు, పెరుగు, బటర్, బెల్లం పొడి, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, జీడిపప్పు, చాకో చిప్స్. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ను బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు 2 స్మాల్ సైజ్ బనానాస్ లేదా ఒక పెద్ద బనానా, 1/4 కప్ పాలు, 1/4 కప్ పెరుగు, 1/4 కప్ మెల్టెడ్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1/3 కప్ బెల్లం పొడి వేసి మిక్సర్లో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ను వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఒక స్మూత్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్లీ చాప్డ్ క్యాష్యూ లేదా మనకి నచ్చిన నట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ మోల్డ్కు ఈ విధంగా బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకోవాలి. తరువాత ఇలా జెంటిల్గా ట్యాప్ చేసుకుని చాకో చిప్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకుని బాగా లో ఫ్లేమ్లో ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇలా నైఫ్ క్లీన్గా వస్తే కేక్ ప్రాపర్గా బేక్ అయినట్టు. అంతే, సూపర్ హెల్దీ అండ్ డెలిషియస్ అయిన ఎగ్లెస్ బనానా రాగి కేక్ రెడీ. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి ఏమీ వాడకుండా సూపర్ సాఫ్ట్ మరియు డెలిషియస్గా ఉండే మార్బుల్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా,
కోకో పౌడర్, షుగర్, ఇలాచీ, బటర్, ఎగ్స్, చాకో చిప్స్, కేసర్ ఎసెన్స్. ముందుగా హాఫ్ కప్ షుగర్, 4 ఇలాచీ పైన స్కిన్ రిమూవ్ చేసి మిక్సర్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో హాఫ్ కప్ బటర్, మరియు హాఫ్ కప్ ఫిల్ అయ్యేలా ఎగ్స్ వేసుకోవాలి. దీనికి 2 ఎగ్స్ పడుతుంది. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చాక 1 కప్ మైదా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ వాడము. ఇది ఫ్లఫీగా రావడానికి కేక్ బ్యాటర్ను అప్రాక్సిమేట్లీ 5 to 10 minutes కలుపుతూ ఉండాలి. ఇదే ఈ కేక్ ప్రాసెస్లో ఇంపార్టెంట్. ఇలా బటరీ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ను 2 ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక పోర్షన్లో కేసర్ ఎసెన్స్ మరియు వైట్ చాకో చిప్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో పోర్షన్లో కోకో పౌడర్ మరియు చాకో చిప్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ మోల్డ్కు బటర్ అప్లై చేసుకోవాలి. నేను చూపించే విధంగా బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ నైఫ్తో మనకు నచ్చే డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 45 minutes బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన తర్వాత మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, సూపర్ సాఫ్ట్ మరియు డెలిషియస్గా ఉండే మార్బుల్ కేక్ రెడీ. టేస్ట్ మరియు హెల్త్ దేనికి కాంప్రమైజ్ కాకుండా బెల్లం, షుగర్ మరియు మైదా లాంటివి ఏమీ వాడకుండా సూపర్ డెలిషియస్గా ఉండే డ్రై ఫ్రూట్స్ రాగి డేట్స్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఖర్జూరాలు, రాగి పిండి, గోధుమ పిండి, పాలు, బటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ముందుగా 1 కప్ ఫిల్ అయ్యేలా సీడ్స్ రిమూవ్ చేసిన ఖర్జూరాలు తీసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ పాలు వేసి ఖర్జూరాలు ఒక 20 minutes పాల్లో నానిన తర్వాత మిక్సర్లో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాల పేస్ట్, చిటికెడు ఉప్పు, 1/2 కప్ మెల్టెడ్ బటర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ను ఫైన్గా చాప్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బేకింగ్ మౌల్డ్కు బటర్ అప్లై చేసుకుని కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జెంటిల్గా ట్యాప్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 1 అవర్ బేక్ చేసుకోవాలి. కేక్ కూల్ అయిన తర్వాత ఇలా ఈజీగా డిమోల్డ్ అవుతుంది. అంతే, సూపర్ హెల్దీ అండ్ డెలిషియస్ అయిన డ్రై ఫ్రూట్స్ రాగి డేట్స్ కేక్ రెడీ. మీరు కూడా ఈ డిఫరెంట్ కేక్స్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.